చాలామంది పెళ్ళితో జీవితం పూర్తయిపోయింది, మనం ఏది సాధించాలన్నా పెళ్ళికి ముందే ఒకసారి పెళ్ళైతే ఏం చేయలేము అనుకుంటారు. కానీ పెళ్ళి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. ఆ బంధం నచ్చకపోతే మన జీవితం ఎక్కడికి వెళ్ళిపోదు. బయటికి వచ్చి సొంత కాళ్ళ మీద నిలబడొచ్చని ఇప్పటికీ ఎంతోమంది మహిళలు నిరూపించారు. ఈ కథ కూడా అలాంటిదే. పెళ్లితో నరకంగా మారిన తన జీవితాన్ని ఈ మహిళ పూలపాన్పు చేసుకుంది. లాక్డౌన్లో వివాహ బంధం నుంచి గర్భిణీగా బయటకు వచ్చింది. తల్లి సాయంతో సొంతంగా వ్యాపారం చేసి ఇప్పుడు నెలకి 10 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. ఈమె కథ ఎంతోమంది మహిళలకి ఆదర్శం. కోల్కతాకు చెందినటువంటి ఫేతిమా బర్దోవాలా కోవిడ్-19లో లాక్డౌన్ సమయంలో తన వివాహ బంధం నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అప్పట్లో ఆమె గర్భవతి. ఆమె తన తల్లితో కలిసి కేక్ షిలియర్స్ని ప్రారంభించింది. ధైర్యంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది. ప్రపంచం మొత్తం తమను తాము ఇంటి లోపల లాక్ చేసింది, కానీ నేను విడిపోవాలని కోరుకున్నాను. బయట ప్రపంచం మహమ్మారి కంటే ఇంటి లోపల ఉన్న వ్యక్తి చాలా ప్రమాదకరమని నేను భావించాను. ఈ హింస నా పుట్టబోయే బిడ్డ ప్రాణాలకి ముప్పు తెచ్చిపెట్టిందని ఫాతిమా ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ఆమె జాతీయ మహిళా కమిషన్కి రాసింది. ప్రయాణ పాస్ కోసం దరఖాస్తు కూడా చేసుకుంది. డ్రైవర్ సాయంతో అక్కడి నుంచి బయటకు వచ్చింది. కోల్కతాలోని ఆమె తల్లిదండ్రులు, ఆమె స్త్రీ జనేంద్రియాల నిపుణుడు మరియు స్థానిక పరిపాలన సహాయంతో ఆమె మానసికంగా మరియు శారీరకంగా వేధించబడేటువంటి వివాహం నుంచి తప్పించుకుని ఆమె తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. బేకింగ్ పట్ల చిన్ననాటి నుంచి అభిరుచితో కోల్కతాలోని తన తల్లి దురియాతో కలిసి కేష్లియస్ అనేటువంటి బేకరీ వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకుంది. 2020లో కొత్త తల్లిగా కేక్స్ ఇన్ టబ్స్ అందించేటువంటి క్లౌడ్ కిచెన్ ప్రారంభించింది. ఇది పూర్తి స్థాయిలో బేకరీ మరియు కేఫ్గా ఎదిగింది. ఇప్పుడు నెలకి 10 లక్షలు సంపాదిస్తుంది. షార్క్ ట్యాంక్ సీజన్ 2లో అమిత్ జైన్ నుంచి 20% ఈక్విటీ కోసం ఆమె 25 లక్షల నిధులను కూడా పొందింది.